బతుకమ్మ ఆడడానికి వెళ్ళిపోతున్నారు, మీరు కూడా వచ్చేయండి. శ్రీవాణి గారు ప్రముఖ టీవీ సీరియల్ యాక్ట్రెస్, ఆవిడ కూడా స్వాగతం సుస్వాగతం. ఇదే ఏరియా పక్కా లోకల్. హలో, వెల్కమ్ టు మాటమంతే యూట్యూబ్ ఛానల్. సో మా ఇంట్లో చూసారా నేను బొమ్మల కొలువు ఎంత చక్కగా అరేంజ్ చేసుకున్నాను, ఒక్కసారి చూడండి. అబ్బా కదా, ఇంత చక్కగా అరేంజ్మెంట్స్ నేను చేశానంటే ఇంకా నవీన్ అక్క ఒకవైపు ఆంటీ ఒకవైపు నన్ను తన్నుడేది అంటారనమాట. ఏమీ లేదు, చక్కగా బొమ్మల కొలువు పెట్టుకున్నాం కాబట్టి పసుపు కుంకుమ తీసుకోవడానికి ఇంటికి రమ్మన్నారు నవీన్ అక్క, అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. అగో అక్క అక్కడ వెయిటింగ్. నేను చాలా బిల్డప్ ఇచ్చి దేవుడి ముందు దీపం పెట్టాను అంతే. బట్ మా ఇంట్లో ఎప్పుడు కూడా మా అత్తమ్మ గారు కానీ మా మమ్మీ గారు కానీ చేయలేదు. బట్ ఇలా నేను బొమ్మల కొలువు పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా చూసేసి వస్తుంటాను ప్రతి దసరాకి. బట్ అక్క అదిరిపోయింది, ఇంకొచ్చి పసుపు పట్టింది. థ్యాంక్ యూ సో మచ్. ఇది చక్కగా పసుపు పొట్టుకు ఇచ్చారనమాట, చక్కగా వాయిన కూడా ఇచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు పెద్ద బతుకమ్మకి వెళ్తున్నాం అనుకుంటాం. ఇక్కడ వెయిట్ చేసి చక్కగా ఈ పండుగ ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. ఎస్, కానీ పెద్ద బతుకమ్మ సూపర్ అన్న, చాలా బాగుంటది. టైంబండ్ దగ్గరేనా? ఎస్, వావ్, టైంబండ్ దగ్గరలో. నేను యాక్చువల్లీ ఎప్పుడో నా చిన్నప్పుడు అలా మా మమ్మీ మేము అందరం కలిసి నడుచుకుంటూ వెళ్ళి టైంబండ్ వదిలేసి అక్కడ డాన్స్ ఆడించేవాళ్ళం. అసలు మా దగ్గర ఈ బతుకమ్మ బొమ్మలు కొలువు ఏవి కూడా మా దగ్గర మా ఇంటి వాళ్ళు చేయరు. బట్ బయట అందరు ఇన్వైట్ చేసి వెళ్ళి ఆడతారు. తెలంగాణలో మాకు పెద్ద పండగ అదే తెలంగాణ. బట్ మమ్మీ అత్తమ్మ కూడా ఇది చేయరు. దసరా దివాళీ ఎక్కువగా సెలబ్రేట్ చేస్తారు. దివాళీ కూడా అప్పుడు యాక్చువల్లీ చిన్నప్పుడు దీపావళి బొమ్మ కొలువు పెట్టేవాళ్ళం. ఎప్పుడైతే నేను ఈవిడ ఫ్యాన్ అయ్యానో అప్పటి నుంచి. ఆవిడ ఫ్యాన్ అయ్యావా? భాష చూడు, సినిమాటిక్ భాష వచ్చేసి. సెకండ్ మమ్మీ అందరికి పెద్దమ్మ, సెకండ్ ఫస్ట్ కన్న తల్లిని ఫస్ట్ పెట్టుకోవాలి. సరే అమ్మా వెళ్ళొస్తామమ్మా, పెద్దమ్మ దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు. బతుకమ్మ ఆడటానికి వెళ్ళిపోతున్నాను. సో అక్కడ ఆడటానికి ఎంతో మంది ఆడవాళ్ళు అందంగా రెడీ చేసి వస్తారు కాబట్టి నేను ఈ అందమైన చీర కట్టుతో రెడీ అయిపోయాను. పింక్ కలర్ శారీ అండ్ అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ బార్డర్ తో ఉన్నటువంటి కంచి బార్డర్ శారీ. ఇది నేను ఇన్స్టా పేజ్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట, వీవ్స్ హ్యాండ్లూమ్స్ లిఖిత గారి దగ్గర. సో సేమ్ శారీ కావాలన్నా ఇంకా మంచి మంచి శారీస్ మీకు కావాలన్నా వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను, హ్యాపీగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా నేను బతుకమ్మ ఆడడానికి వెళ్ళిపోతున్నాను, మీరు కూడా వచ్చేయండి. ఇక్కడ మా గాంధీనగర్ కార్పొరేటర్ గారితో మేము చక్కగా బతుకమ్మ ఆడడానికి ఇక్కడ మా ఏరియా దగ్గరకు వచ్చేసాం అనమాట. ఇంతకు ముందు మొత్తం మేము ఇక్కడే ఉండేవాళ్ళం. సో నేను ప్రశాంతి, మా కార్పొరేటర్ గారు, అలాగే మా సుజాతక్క అండ్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు మామూలుగా చూడండి ఒకసారి. హ్యాపీ బర్త్డే చూడండి మొత్తం ఒకసారి ఎంతమంది ఉన్నారు. ఎస్, మరి ఇప్పుడు బతుకమ్మ ఆడడానికి వెళ్తున్నాము, మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. అమ్మో అమ్మో, ఎస్. సో చక్కగా మేమైతే ఇంట్లో బతుకమ్మ చేయం కాబట్టి అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేసాం. సుస్వాగతం. అలాగే శ్రీవాణి గారు ప్రముఖ టీవీ సీరియల్ యాక్ట్రెస్, ఆవిడ కూడా స్వాగతం సుస్వాగతం. ప్రశాంతి గారు యాంకర్ అండ్ యాక్ట్రెస్ గారు, ఆవిడ కూడా స్వాగతం సుస్వాగతం. విక్రమాదిత్య గారు ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. కంటికి నింపుగా చాలా అందంగా చాలా చక్కగా కనిపిస్తున్న చంద్రమ్మ గారికి అలాగే శ్రీవాణి గారికి మీ ఇద్దరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ వచ్చేసినందుకు. ఓకే, సో ఇంకా అందరూ ఇక్కడ రెడీగా ఉన్నాం బతుకమ్మ ఆడడానికి కాబట్టి ఇంకా మేము బతుకమ్మ ఆడేస్తున్నాము పాటలు పెట్టుకుంటూ. ఎస్ ఎస్, ఇప్పుడే హీరోయిన్ కూడా ఎంట్రీ ఇచ్చారు ఇక్కడ. హలో, ఇక్కడ ప్లేస్ చేసేయండి. యా చలో దేదీ ఓకే, ఇంకొద్ది సేపట్లో మన ప్రియతమ నేత కిషన్ రెడ్డి అన్న వచ్చేస్తున్నారు కాబట్టి ఇంకా మేము పూజ స్టార్ట్ చేస్తున్నాం, బతుకమ్మ ఆడుతున్నాం. మ్యూజిక్ ప్లీజ్.
ఈ రోజు మన ముఖ్య అతిథి శ్రీ కిషన్ రెడ్డి గారు వచ్చేసారు. బంగారు బతుకమ్మ ఈ రోజు మన ముఖ్య అతిథి శ్రీ కిషన్ రెడ్డి గారు, సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ టూరిజం, కల్చరల్ అండ్ డెవలప్మెంట్. కిషన్ రెడ్డి గారు వచ్చేసారు. సో దయచేసి ఆ సర్వీస్ ని పెద్దగా చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సో ఈ రోజు ఆడవాళ్ళు చాలా సంతోషంగా చేసుకునే పండుగ బతుకమ్మ. ఓకే, చాలా హడావిడిగా చాలా శ్రీవాణి గారు, మానవాళిని బట్టి పీడిస్తున్నటువంటి కరోనా మహమ్మారి పైన మనం అందరం విజయం సాధించాలని అమ్మవారిని కోరుకుంటూ పుట్టి పెరిగిందంతా ఇక్కడే. సో మా పావని అక్క వినయ్ కుమార్ అన్న చక్కగా ఇంత పెద్ద బతుకమ్మ సెలబ్రేషన్స్ ఆర్గనైజ్ చేయడం అనేది నిజంగా నేనైతే ఫస్ట్ టైం అన్న ఇలా పార్టిసిపేట్ చేయడం. నేను ఉన్నది మొత్తం ఇక్కడే, పెరిగిందంతా ఇక్కడే. బట్ ఇంత సూపర్ ఆర్గనైజేషన్ అనేది పావని అక్క వినయ్ అన్నకే సొంతం. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. సో ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఘనంగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంత చదువుకున్న కార్పొరేటర్ అక్క ఇక్కడ మన ఏరియాకి కార్పొరేటర్ అవడం అనేది నిజంగా గొప్ప. ఒక్కసారి పావనక్క కూడా గట్టిగా చెప్పట్లు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతా కూడా ఎంత దీనంగా గడిపామో ఆ మహమ్మారి వల్ల. బట్ ఈ సంవత్సరం మీ సెలబ్రేషన్స్ వల్ల అంతే ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ పావని వినయ్ కుమార్ అన్న. థ్యాంక్స్ అ లాట్. ఎంజాయ్. భారీగా ఉన్నాయి కదా. మీరందరూ కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్. మేడం అంతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.